friends, welcome back to my channel. We are on the way to travel to somewhere. I asked my husband. Hi, hello everyone. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. యాక్చువల్గా మా హస్బెండ్ని అడుగుతున్నాను ఇక్కడ ఎక్కడికి వెళ్దామని. సో మొన్న సండే మొహరం కాబట్టి హాలిడే ఇచ్చారు. సో అందుకని చెప్పి మేము బయటకు వెళ్ళామన్నమాట. సో వాది హోకేన్ ఒక ప్లేస్ అనుకొని వెళ్తే ఇంకో ప్లేస్కి వెళ్ళాము. నక్కల్ మస్కట్ నుంచి ఇది యాక్చువల్గా 90 కిలోమీటర్స్ అంటే 1 hour 18 minutes టైం పడుతుందన్నమాట. నక్కల్ ఫోర్ట్ నుండి ఇది నియర్లీ ఒక 2 kilometers ఉంటుందన్నమాట. చూడండి, వీడియో అంతా మీకు నచ్చుతుంది. హాయ్, హలో అండి, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రైజీ వ్లాగ్స్ మస్కట్. ఇవాల్టి వ్లాగ్లోని నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను నకల్స్ హాట్ వాటర్ స్ప్రింగ్. సో ఇంకా దీన్ని ఏమని పిలుస్తారంటే అల్ థవారా హాట్ స్ప్రింగ్ అని కూడా పిలుస్తారు అన్నమాట. ఇది మోస్ట్లీ పాపులర్ న్యాచురల్ అట్రాక్షన్ ఇన్ ఒమాన్ అని చెప్పొచ్చు. సో బ్యూటిఫుల్ ఈ నకల్ వాటర్ స్ప్రింగ్ని ఈ వీడియోలో నేను మీకు షేర్ చేస్తున్నాను. అంతకన్నా ముందు నా ఛానల్ని, నా వీడియోస్ని కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. సో మస్కట్లో మోస్ట్లీ ఎక్కువ హాలిడేస్ వస్తూ ఉంటాయి కదా. సో అలాంటప్పుడు ఈ ప్లేస్ని ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు. ఇది నకల్ హాట్ వాటర్ స్ప్రింగ్ అంటారు, అల్ తవారా హాట్ వాటర్ స్ప్రింగ్ అంటారు. సో టూరిస్ట్స్ వస్తుంటారు, ఇక్కడ లోకల్స్ కూడా ఈ ప్లేస్ని విజిట్ చేస్తారన్నమాట. ఇక్కడ మీరు చిన్న ఫిషెస్ని చూస్తున్నారు కదా, లోపల కాల్ పెడితే మనకి ఫిషెస్ స్పా కూడా అయిపోతుంది అన్నమాట. కాలు చక్కగా క్లీన్ అయిపోతాయి అన్నమాట. సో అంత బ్యూటిఫుల్గా ఉంటుందన్నమాట లోపలంతా కూడా. ఇదిగోండి, ఇదే హాట్ వాటర్ స్ప్రింగ్ అన్నమాట. వాటర్ అయితే చాలా హాట్గా ఉంటుంది. మెయిన్ ఏంటంటే కూలెస్ట్ టైమ్స్లో, ఐ మీన్ వింటర్ టైమ్స్లోని, కూలర్ మంత్స్లో అయితే మనం ఎక్కువగా ఈ ప్లేస్ని విజిట్ చేస్తే సో హాట్ వాటర్ బాత్ మనం తీసుకోవచ్చు అన్నమాట. సో ఈ ప్లేస్ అయితే ఇలా ఉంటుందన్నమాట, మనకి బయట నుంచి ఇలా ఉంటుందన్నమాట వే. సో ఇదంతా కూడా వాటర్తో ఫిల్అప్ అయిపోయి ఉంటుందన్నమాట, వాటర్ స్ప్రింగ్తోని. సో చూడండి, వీడియో అంతా కూడా మీకు నచ్చుతుంది. మీ ఫ్యామిలీ అండ్ అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఈ ప్లేస్ని మస్కట్లో ఎవరైనా విజిట్ చేయకపోతే విజిట్ చేయండి. మేము వెళ్ళేటప్పటికి ఆల్మోస్ట్ ఆఫ్టర్నూన్ 2 అయిపోయింది. ఇదిగోండి, ఇదే మీకు కనిపిస్తుంది కదా, చుట్టూ కూడా పామ్ ట్రీస్తోని, మౌంటైన్స్తోని ఎంత బ్యూటిఫుల్గా ఉందో. ఇదే హాట్ వాటర్ స్ట్రీమ్ అన్నమాట. సో ఇది గ్రీన్ ఏరియా అన్నమాట, కంప్లీట్ గ్రీన్ ఏరియా. సో అందుకే చెప్తున్నాను, ఎక్కువగా వింటర్ టైమ్స్లో వస్తే కనుక హాట్ వాటర్ బాత్ తీసుకోవచ్చు అన్నమాట. సో నాకైతే భయం వేసింది కొంచెం. ఈ చూస్తున్న ఈ ప్లేస్ వచ్చేసి నకల్ స్ట్రీమ్కి ఎంట్రన్స్లోని బ్లాక్స్ వైజ్గా కన్స్ట్రక్ట్ చేశారు. మేమైతే భోజనం చేద్దామని ఆగాము. ఇక్కడ బార్బిక్యూ ఆప్షన్ కూడా ఉందండి. సో ఎవరైనా కొత్తగా వస్తున్న వారైతే ఇవన్నీ చూసుకొని విజిట్ చేయండి.
మేమైతే మార్నింగ్ 8:30కి అలా స్టార్ట్ అయ్యాము. సో గూగుల్ మ్యాప్స్లోనే మీకు లొకేషన్స్ అనేవి ఈజీగా అవైలబుల్గా ఉంటుంది కాబట్టి సో గూగుల్ మ్యాప్స్ లొకేషన్ ఆన్ చేసుకొని మీరు స్టార్ట్ అయిపోవచ్చు. సో ఎగ్జాక్ట్లీ 1 hour 18 minutesలోని నక్కల్ రీచ్ అయిపోయాము. సో చాలా బ్యూటిఫుల్ ప్లేస్ని అయితే చూసాము. మనం ఎగ్జాక్ట్ డిజైర్డ్ ప్లేస్ ఆర్ డిజైర్డ్ లొకేషన్ రీచ్ అవ్వాలంటే లొకేషన్స్తో పాటు అండ్ అలాగే రోడ్ పాయింట్స్ అండ్ అలాగే ఈ సైన్ బోర్డ్స్ అనేవి తప్పనిసరి. సో నియర్లీ ఇది 120 స్పీడ్ మెయింటైన్ చేసే రోడ్ డిస్టెన్స్ ఇదంతా కూడానా. సో జాగ్రత్తగా ట్రావెల్ చేసుకుంటూ సైన్ బోర్డ్స్ ఫాలో అవుతూ లొకేషన్ని మనము ఫాలో అవుతూ వెళ్ళిపోతే చాలా ఈజీగా ఈ నక్కల్ని మనం రీచ్ అయిపోవచ్చు. సో ఇటు సైడ్ వెళ్తే కురుము అల్ సుల్తాన్ కబూస్ ఏరియా వస్తుందన్నమాట. సో స్ట్రైట్ సీదా పోతే మనకి ఎయిర్పోర్ట్ ఉంటుందన్నమాట. సో ఇవన్నీ దాటుకొని మనము వెళ్ళాలన్నమాట. సో మా జోయల్కి కూడా యూట్యూబ్ ఛానల్ ఉంది. నాన్న ఛానల్ నేమ్ చెప్పు. పులారి జోయల్ డానియల్, JOELDANIEL పులారి. పులారి ఫస్ట్ వస్తుందా సార్ నేమ్, తర్వాత వస్తుంది ఫస్ట్ పులారి, అప్పుడు జిమ్మీ కమ్ మేడం. అంకుల్ విల్ సిట్ దేర్. కమ్. నా సిస్టర్ కూడా వెయిట్ చేస్తుంది. మమ్మీ ఫోన్ ఇప్పుడు ఇస్తుందో, నేను ఫోన్ ఇప్పుడు ఇస్తానో, గేమ్స్ ఆడలేదు. క్యాప్ తెచ్చుకోలేదా నాన్న నువ్వు? తెచ్చుకున్నాను నేను. నా బ్లూ క్యాప్ తెచ్చుకున్నాను. ఏ బ్యాగులు పెట్టేసా వెనక్కి. ఒక తీయాలి. చిప్స్ అంటే ఇచ్చే. బ్యాగ్లు వద్దు, మళ్ళీ ప్లేస్ సరిపో. డ్రోన్ ముందుకి ఇచ్చి ఇందులో పెట్టే హాయ్ చెప్పు మా యూట్యూబ్ ఛానల్. హాయ్ ప్రైజీ పులారి యూట్యూబ్ ప్రైజీ పులారి. ప్రైజీ వ్లాగ్స్ మస్కట్ నా యూట్యూబ్ ఛానల్ నేనే మర్చిపోయించు. పెట్రోల్ బంక్ చూపిస్తాను చూడండి. కిలోమీటర్ चाहिए. సో నక్కల్ ఎంట్రన్స్ విషయానికి వస్తే మాత్రం ఈ చుట్టూ కూడా డేట్స్ ట్రీస్తో ఉంటుందన్నమాట. సో డేట్స్ వీళ్ళకి వ్యవసాయం అన్నమాట, మెయిన్ జీవనోపాధి. సో చుట్టూ కూడా గ్రీనరీ అండ్ అలాగే పామ్ ట్రీస్తోనే ఫిల్అప్ అయిపోయి ఉంది. చూసారా మౌంటైన్స్ వ్యూ అంతా కూడా ఈ విధంగా ఉంటుందన్నమాట. లోపలికి వెళ్ళే ముందు ఇక్కడ మనకి ఈజీగా అర్థం చేసుకోవాలి అని సైన్ బోర్డ్స్ కూడా ఉన్నాయి, చూసుకున్నారా. సో అవన్నీ ఫాలో అవుతూ మనము మన డిజైర్డ్ లొకేషన్ ఎగ్జాక్ట్ లొకేషన్కి వెళ్ళిపోవచ్చు అన్నమాట. ఇదంతా కూడా ఒక విలేజ్ వాతావరణం లాగా, విలేజ్ అట్మాస్ఫియర్ లాగానే ఉంటుందన్నమాట. సో అందుకని వింటర్ టైమ్స్లో అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. ప్లెజెంట్ వెదర్ ఉంటుంది.
ఈ చెట్టు తీసుకో చెట్టు దగ్గర ఒరే ఫోన్ పోతుంది సో దట్స్ ఇట్ ఫ్రెండ్స్. ఈ వీడియో ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కీప్ ఆన్ వాచింగ్ మై వీడియోస్. బాయ్.